బిష్నోయ్ గ్యాంగ్ చీఫ్ లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉన్న తమ కార్యకలాపాలు మాత్రం ఆపడం లేదు. సరిగ్గా ఈ గ్యాంగ్ పైన గురిపెట్టింది FBI. 50 ప్రాంతాల్లో దాడులు చేసి 2 డజన్ల మందిని అరెస్ట్ చేసింది. అసలు ఏమిటి బిష్నోయ్ గ్యాంగ్? మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా అనేక నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ నేర సామ్రాజ్యంపై అమెరికా గూఢచార సంస్థ FBI మెగా ఆపరేషన్ ను చేపట్టింది. ఆపరేషన్ హాట్ బాల్ పేరుతో అమెరికా, కెనడా, యూరప్ సహా పలు దేశాల్లోని బిష్నోయ్ గ్యాంగ్ స్థావరాలపై FBI అధికారులు ఏకకాలంలో విరుచుకుపడ్డారు. 3 ఖండాల్లో ఒకేసారి 50కి పైగా వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ భారీ దాడులు, సోదాలు నిర్వహించడం అంతర్జాతీయ నేర ప్రపంచంలో పెను కలకలం రేపింది. లారెన్స్ బిష్నోయ్ గ్రూప్ నకు చెందిన అంతర్జాతీయ నెట్వర్క్ విదేశాల నుంచి సాగిస్తున్న నిధుల సేకరణ, సరిహద్దుల గుండా జరుగుతున్న డ్రగ్స్, అత్యాధునిక ఆయుధాల అక్రమ రవాణా విభాగాలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా FBI ఈ దాడులకు ప్లాన్ చేసింది. ముఖ్యంగా ఉత్తర అమెరికా అంటే అమెరికా, కెనడాను కేంద్రంగా చేసుకుని ఈ ముఠా తన కార్యకలాపాలను విస్తరిస్తోందని, స్థానిక వ్యాపారవేత్తలను బెదిరిస్తోందని వచ్చిన పక్కా ఆధారాలతో అమెరికా భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కెనడా, యూరప్ దేశాల స్థానిక దర్యాప్తు సంస్థల సమన్వయంతో FBI ఈ ఆపరేషన్ ను అత్యంత రహస్యంగా నడిపించింది. అంతర్జాతీయ హత్యోదంతం డ్రగ్స్ నెట్వర్క్ పై జరిగిన ఆపరేషన్ హాట్ బాల్ దాడిలో భాగంగా మొత్తం 24 మంది బిష్నోయ్ గ్యాంగ్ వారిని భద్రతా బలగాలు కస్టడీలోకి తీసుకున్నాయి. The third indictment charges 11 defendants with various drug trafficking charges. The organization targeted in this indictment would use commercial semi-trucks to move hundreds of pounds of cocaine and methamphetamine each week across the United States and into Canada for other drug trafficking organizations. The indictment charges the Canadian leader of the organization, Ravindeer Singh Danda, together with his lieutenants. Defendant Danda is facing a mandatory minimum of life imprisonment for his role in leading this massive drug trafficking operation. మన NIA ఇతర ఇంటెలిజెన్స్ విభాగాలు గతంలో అమెరికా, కెనడాలకు అందించిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ల జాబితా, వారి లొకేషన్ల సమాచారం ఆధారంగానే ఈ అంతర్జాతీయ వేట సాగినట్లు సమాచారం. జైలు నుంచే లారెన్స్ బిష్నోయ్ నడుపుతున్న ఈ గ్యాంగ్ విదేశాల్లో శరణార్థులుగా చొరబడిన కీలక సూత్రధారుల సాయంతో గ్లోబల్ సిండికేట్ గా అవతరించిందని FBI నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బిష్నోయ్ గ్యాంగ్ ఈ సంస్థ ఎంత పెద్ద మొత్తంలో ప్రభావితమైందంటే ప్రపంచ అత్యుత్తమ దేశాలు కూడా కొన్ని ఏకమై వీరి యొక్క అసాంఘిక కార్యక్రమాలు నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నాయంటే అర్థం చేసుకోవాలి. ఇది ఎలా ఉందంటే మన దేశంలో మన సంస్థలు ఏదైతే దర్యాప్తు సంస్థలు చెప్పే వివరాలు మనం మాట్లాడుతున్నాం, అది భారతదేశంలో ప్రారంభమై అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ప్రపంచ దేశాలను కూడా వణికిస్తున్నదంటే మనం గమనించాలి. ఈ సంస్థ యొక్క పరిస్థితి ఎంత అసాంఘిక కార్యక్రమాలకు వీరి యొక్క ప్రభావం ఎంత పెద్ద ఉంటుందని గమనించవచ్చు. కెనడాలో జరిగిన ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు లారెన్స్ బిష్నోయ్, అతడి ముఖ్య అనుచరుడు గోల్డీ బ్రార్లే ఆర్డర్ ఇచ్చారని FBI ఛార్జిషీట్ వేసింది. అంటే నిజ్జర్ ను భారత ప్రభుత్వమే హత్య చేయించిందన్న కెనడా మాజీ ప్రధాని ట్రూడో ఆరోపణలు తప్పని తేలిపోయింది. ఖలిస్తానీ ఉద్యమకారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023లో బ్రిటిష్ కొలంబియాలోని సర్వే ప్రాంతంలో హత్యకు గురయ్యారు. బిష్నోయ్ గ్యాంగ్ చీఫ్ లారెన్స్ బిష్నోయ్ ప్రస్తుతం గుజరాత్ జైల్లో ఉన్నాడు. అక్కడి నుంచే ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాడు. పంజాబ్ లోని ఫిరోజ్పూర్ జిల్లా దత్తరన్వాలీ గ్రామంలోని సంపన్న కుటుంబానికి చెందిన లారెన్స్ బిష్నోయ్ కాలేజీ స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పుడే గ్యాంగ్ వార్లను ఆపరేట్ చేసేవాడు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తానంటున్నాడు. ఒక సినిమా షూటింగ్ సమయంలో కృష్ణ జింకలను వేటాడాడు సల్మాన్ ఖాన్. బిష్నోయ్ వర్గానికి చెందిన వారు కృష్ణ జింకలను పరమ పవిత్రంగా చూస్తారు. 2018 నుంచి సల్మాన్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకుని
బిష్నోయ్ గ్యాంగ్ పనిచేస్తోంది. ఈ గ్యాంగ్స్టర్ బిష్నోయ్ ప్రపంచవ్యాప్తంగా తన వర్గీయులతో నెట్వర్క్ ఏర్పాటు చేశాడు. వారిలో చాలా మంది షార్ప్ షూటర్స్ సైతం ఉన్నారు.